ఓం నమో వెంకటేశాయ. వేదాంతవేద్యమతిగుహ్యమనంతమాద్యం తాపత్రయానల నివారణమాదిమూలం వృందావనస్థల విహార వినోదలీలం వందే మహాపురుషతే చరణారవిందం. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనేటటువంటి తాపత్రయముల నుండి ఉపశమింప చేయువాడు, ఆది మధ్యాంత్యరహితుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 261వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పొన్నా రాజేష్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలిటి రణరంగశూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగశూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. మీరిన ఎట్టి లావుల భీముడు, పలుకపికుల సార్వభౌముడు. కలిమీరిన ఎట్టి లావుల భీముడు, పలుకపికుల సార్వభౌముడు. నెలకొన్న లంకా నిర్ధూమధాముడు, నెలకొన్న లంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరామునాత్మారాముడు, నెలకొన్న
నెలకొన శ్రీరామునాత్మారాముడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినా నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఃఫల పుణ్యుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఃఫల పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినా నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాభివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య
పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 17 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాకేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 17 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఏవం వర్ష సహస్రాణం శతం వాహం త్వయా సహ వ్యతిక్రమం నవేత్స్యామి స్వర్గోపి నహి మే మతః. సీతాదేవి రామచంద్రమూర్తితో కలిసి 14 సంవత్సరములు వనవాసం చేయటానికి తాను సిద్ధము అని చెబుతూ కేవలం 14 సంవత్సరాలే కాదు 1000 సంవత్సరములైనా 1,00,000 సంవత్సరములైనా సరే ఎటువంటి మార్పు లేకుండా సుఖంగా సంతోషంగా ఆనందంగా నీతో పాటు నేను వనవాసం చెయ్యగలను రామచంద్ర. ఏదో మొదట్లో మాత్రము కాస్త ఆనందంగా గడిపి కొంతకాలం గడిచిన తర్వాత నీతో పాటు ఈ విధంగా కష్టాలు పడవలసి వచ్చింది అని ఇటువంటి మార్పులేవి నాలో ఉండవు. నీతో ఎంత ఆనందంగా అయితే నేను వనవాసానికి వస్తున్నానో అంతే ఆనందంగా వనవాస దీక్ష పూర్తయ్యే వరకు కూడా ఉంటాను. అది 14 సంవత్సరములే కాదు 1000 సంవత్సరములైనా సరే 1,00,000 సంవత్సరములైనా సరే అని అంటున్నది. ఇది అసలు సాధ్యమేనా? ఇలా ఒకే రకమైనటువంటి భావనతో ఒకే రకమైనటువంటి ఆనందంతో ఇన్ని సంవత్సరముల పాటు ఉండగలగటము అనేది సాధ్యమా? అసలు ఈ విధంగా ఎవరైనా ఉన్నారా, ఉండగలుగుతున్నారా? లేకపోతే ఏదో మాట వరసకు సందర్భం కోసం మాట వరసకు అంటున్నటువంటి మాటలా అంటే కాదు. ఇది నిజంగా చెప్తున్నటువంటి మాటలే, ఉట్టి మూటలు కాదు అని. ఎవరి విధంగా చేసిన వారు ఉన్నారు? ఇలా 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 ఇటువంటి ఆనందాన్ని 1000 సంవత్సరాల పాటు ఆనందాన్ని నిశ్చలమైనటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందగలిగేవారు ఈ భూలోకంలో అది కూడా సరే స్వర్గంలోనో లేకపోతే మోక్షం వచ్చిన తర్వాత అంటే అప్పుడు పొందవచ్చునేమో, కానీ ఈ భూలోకంలోనే ఉంటూ నిత్యమైనటువంటి సత్యమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆనందాన్ని 1000 సంవత్సరముల పాటు పొందేటటువంటి వారు అసలు ఉంటారా అని అంటే ఉన్నారు అనే మనకు తెలుస్తున్నది.
ఎందుకు అంటే మహర్షులు తపస్సు చేస్తూ అలా తపస్సులలో వేల సంవత్సరములు గడుపుతూ ఉంటారు. వారికి ఇతరములైనటువంటి విషయముల మీద ఆసక్తి కానీ ఇతరములైనటువంటి విషయముల మీద మనస్సు కానీ వెళ్ళదు. కేవలం పరమాత్మను మనస్సులో ధ్యానిస్తూ తదేక దృష్టితోటి తదేక బుద్ధితోటి తదేక ధ్యానంతో ఉంటూ వాళ్ళు అలా ఆనందంతో వేల సంవత్సరములు గడిపేస్తూ ఉంటారు. అంటే అన్ని వేల సంవత్సరములు గడుపుతూ ఉన్నారు అంటే కష్టాన్ని అన్ని వేల సంవత్సరములు ఎవరూ కూడా భరించలేరు. అది సుఖము ఆనందము కావుననే ఎన్ని వేల సంవత్సరములైనా సరే వాళ్ళు ఆ విధంగా నిశ్చలంగా కళ్ళు మూసుకుని కూర్చుని పరమాత్మను పరంజ్యోతిని మనస్సులో ధ్యానిస్తూ వాళ్ళు అలా కాలం గడిపేస్తూ ఉంటారు. అక్కడ వర్ణిస్తారు, ధన్యానాం గిరికంధరే నివసతాం జ్యోతి పరం ధ్యాయతాం ఆనందాశ్రు జలం పిబంతి శకునా నిశ్శంకమంకేశయా అని అంటూ, పైగా వాళ్ళు ఏదో అంతఃపురంలోనో రాచమర్యాదలు పొందుతూనో లేకపోతే ఇతరమైనటువంటి సేవలన్నీ పరిచారకులతోటి సేవలు చేయించుకుంటూ వింజామరలు వీయించుకుంటూ వాళ్ళు వేల సంవత్సరములు గడపటం లేదు. ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? ఏదో అడవిలో ఉండేటటువంటి గిరికంధరేషు అంటే ఆ పర్వతముల యొక్క గుహలలో కూర్చుని వాళ్ళు అలాగా ధ్యానం చేస్తూ జ్యోతిఃపరం ధ్యాయతాం పరంజ్యోతిని అదే తదేక దృష్టితోటి చూస్తూ కళ్ళు మూసుకుని తమ మనస్సులో భగవంతుణ్ణి పరంజ్యోతిని ఆ విధంగా ధ్యానిస్తూ ఉంటే అలా ఆ ధ్యానంలో ఆ పరమాత్మను తమ మనస్సులో దర్శించినటువంటి ఆ పరంజ్యోతిని దర్శించినటువంటి ఆనందంతో వారి యొక్క కన్నుల నుండి ఆనందాశ్రువులు ఆ విధంగా ఆ ఒడిలో పడుతూ ఉంటాయట. మరి వాళ్ళు ఆ విధంగా అలా ధ్యానం చేస్తూ ప్రకృతిలో లీనమైనట్లుగా అలాగా ఉండిపోతే ఇతరములైనటువంటి పక్షులు ఇవన్నీ కూడా వారి యందు చాలా ఆదరభావనతోటి విశ్వాసంతో ఉంటాయట. ఆ పక్షులవి కూడా వచ్చి వారి ఒడిలో అవి సేద తీరుతూ ఉంటాయి. ఎందుకు అంటే అంత పరమాత్మను ఆశ్రయించి పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నటువంటి వారి చుట్టూ కూడా ఒక సానుకూలమైనటువంటి శక్తి ఆవరించబడి ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి జంతువులు కానివ్వండి పక్షులు కానివ్వండి అనిర్వచనీయమైనటువంటి ఒక సుఖాన్ని పొందుతాయి. క్రూర జంతువులు అక్కడికి వచ్చినప్పటికీ సాధు జంతువులుగా మారిపోతాయి. అంతే తప్ప వారిని ఏమీ కూడా చెయ్యవు. అందుకనే కదా వేల సంవత్సరములు అడవిలో వాళ్ళు ఆ విధంగా తపస్సు చేస్తూ ఉంటే ఏ ఒక్క జంతువు వల్ల కూడా వారికి హాని కలగలేదు. అంటే వారిలో ఉండేటటువంటి ఆ సానుకూలమైనటువంటి శక్తి, పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా, ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఆ ప్రాంతంలోకి వచ్చినటువంటి వారి మనస్సులను కూడా ప్రశాంత చిత్తంగా చేస్తుంది. అదేవిధంగా క్రూర జంతువులనైనా సరే సాధు జంతువులుగా మార్చేస్తుంది అన్నమాట. మరి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పక్షులన్నీ కూడా సహజంగా మనుషులను చూస్తేనే భయపడి పారిపోయే పక్షులు ఇలా ధ్యానిస్తున్నటువంటి యోగుల యొక్క ఒడిలో పడుకుని సేద తీరుతూ ఉంటాయిట. వారు పరమాత్మను ధ్యానిస్తూ ఆ పరంజ్యోతిని చూస్తూ ఆ ఆనందంతో ఆనందాశ్రులను వాళ్ళు రాలుస్తూ ఉంటే ఈ పక్షులు వాళ్ళ యొక్క కన్నుల నుండి వచ్చే ఆ ఆనందాశ్రువులను ఇవి తాగుతూ ఇవి కూడా ఆనందిస్తూ ఉంటాయిట ఆ పక్షులు కూడా. మరి అంత సాత్వికమైనటువంటి జీవనము. ఇలాగ వాళ్ళు ఆ మనస్సు అనే తటము యందు ఆ మనస్సులో ఉన్నటువంటి పద్మముల యందు పరమాత్మను ధ్యానిస్తూ అక్కడే విహరిస్తూ వేల సంవత్సరముల పాటు నిశ్చలమైనటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ అలాగే కూర్చుని వేల సంవత్సరములు గడిపేస్తూ ఉంటారు. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి తమకు ఇష్టమైనటువంటి కార్యమును చేస్తూ ఎన్ని సంవత్సరములైనా ఎన్ని వేల సంవత్సరములైనా సరే ఆనందంగా గడపవచ్చును అనేది తపస్సంపన్నులైనటువంటి ఋషుల ద్వారాను యోగుల ద్వారాను మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఇక్కడ సీతాదేవి కూడా అలాగే తదేక దృష్టితోటి రామచంద్రమూర్తిని వీక్షిస్తూ రామచంద్రమూర్తితో సహవాసం చేస్తూ నిత్యమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆనందాన్ని 14 సంవత్సరములే కాదు రామచంద్ర, 1000 సంవత్సరములైనా సరే 1,00,000 సంవత్సరములైనా సరే నీతో పాటు నేను ఆ అడవిలో గడుపుతూ
ఆనందాన్ని పొందగలను. నాకు ఈ రాచమర్యాదలో లేకపోతే అంతఃపురంలో లభించేటటువంటి సుఖములు, ఈ పరిచర్యలు ఇవేమీ అవసరం లేదు. నీతో పాటు ఉంటూ నిన్ను చూస్తూ ఉంటే చాలు, నేను ఎన్ని వేల సంవత్సరములైనా సరే ఆనందంగా సుఖంగా గడపగలను అని అన్నది. అంటూ అక్కడ ఏమన్నది, వ్యతిక్రమం నవేత్స్యామి స్వర్గేపి నహిమే మతః. పైగా ఈ ఆనందంలో కానీ నేను చెప్పినటువంటి మాటల్లో కానీ వ్యతిక్రమం నవేత్స్యామి, మార్పు అనేదే ఉండదు. ఎంతటి ఆనందాన్ని మొదట్లో పొందానో అంతే ఆనందాన్ని చివరి వరకు కూడా అలా పొందుతూనే ఉంటాను. అక్కడ నాకు దుఃఖం అనేదే ఉండదు. నీ సన్నిధిలో కనుక ఉన్నట్లయితే, నిన్ను చూస్తూ ఉన్నట్లయితే అని చెప్పి అంటున్నది సీతాదేవి. అంటే ఏమిటి? రాముడి సన్నిధే సీతాదేవికి స్వర్గము, రాముణ్ణి చూస్తూ ఉండటమే సీతాదేవికి సుఖము, ఆనందము అనే విషయాన్ని తెలియజేస్తున్నది. మరి అందుకనే స్వర్గోపి నహిమే మతః, ఇంతకు మించి నాకు స్వర్గము కూడా అవసరము లేదు అని అన్నది. ఎందుకంటే స్వర్గాన్ని మించింది పరమపదం కదా. మరి భగవంతుని యొక్క సాన్నిధ్యము, స్వర్గము అనేది కొన్ని పుణ్యములు చేయటం ద్వారా ఆ పుణ్యముల యొక్క ఫలంగా స్వర్గం ప్రాప్తించి క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అన్నట్లుగా ఆ పుణ్యం పూర్తయిన తర్వాత మరలా స్వర్గం నుండి కింద పడిపోయి ఈ భూలోకంలోనే మరలా జన్మను పొందుతాం. కానీ పరమాత్మ యొక్క సాన్నిధ్యం, ఆ సాహిత్యం ఏదైతే ఉందో, పరమాత్మతో ఉండగలిగేటటువంటి ఆ పరమపదాన్ని పొందినటువంటి వారు మాత్రం నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఆనందాన్ని పొందుతారు కదా. అందుకనే ఇక్కడ సీతాదేవి ఏమంటోంది, నాకు స్వర్గము కూడా అవసరం లేదు, నీ సాన్నిధ్యం ఉంటే చాలు. అది అంతఃపురమైనా సరే, అడవి అయినా సరే, నేను సుఖంగా జీవించగలను అంటున్నది. సరే, మనం స్వర్గము అనుకుంటాం కదా. అసలు స్వర్గం అంటే ఏమిటి అంటే సుఖమండి అని అంటాం. మరి ఆ సుఖం అనేది ఇక్కడే ఉంటుందా, లేకపోతే స్వర్గం అంటే ఊర్ధ్వలోకంలోనే ఉంటుందా అంటే, నిశ్చలమైనటువంటి మనస్సు కలిగిన వారికి భూమి యందు కూడా స్వర్గం అనేది సిద్ధిస్తుంది అని అన్నారు. అందుకనే బ్రహ్మపురాణంలో స్వర్గము యొక్క నిర్వచనం చెబుతూ, మనఃప్రీతికర స్వర్గ నరకస్తద్విపర్యయ అని అన్నారు. మనస్సుకి ఏదైతే పరిపూర్ణంగా ఇష్టంగా ఉంటుందో అది స్వర్గము, మనసుకు ఇష్టం లేనిది ఏదైతే ఉందో అది నరకము అని చెప్పి చాలా సులువుగా నిర్వచనం చెప్పేశారు. అంతేకాదు, నరక స్వర్గ సంజ్ఞేవై పాపపుణ్యే ద్విజోత్తమ అని బ్రహ్మపురాణంలో చెప్పినట్లుగా, పాపఫలంగా ఏదైతే మనకు ప్రాప్తిస్తుందో అది నరకము, పుణ్యఫలంగా ఏదైతే మనం పొందగలుగుతామో అది స్వర్గము అని చెప్పి అన్నారు. ఇలాగా మనస్సుకు ఏదైతే నచ్చి, ఏదైతే ధర్మపరంగా మనము పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, తదేక మనస్సుతోటి అంటే తదేక చిత్తముతోటి ఏదైతే చేస్తామో దాని ద్వారా వచ్చేటటువంటి అనుభూతి ఏదైతే ఉందో దానిని స్వర్గము అని అన్నారు. మరి మహాయోగులందరూ కూడా అడవిలో ఉండేటటువంటి గుహలలో కూర్చుని తపస్సు చేసుకుంటూ పరమాత్మని మనస్సులో ధ్యానిస్తూ వారికి కలిగేటటువంటి ఆనందం ఎంత గొప్పగా అంటే, అలా ఆనందాశ్రువులు, ఆనంద బాష్పములు అలాగ నిత్యంగా అలా వస్తూ ఉన్నాయి అని చెప్పి అన్నారు కదా. అంటే మనస్సుకు ఇష్టంగాను ధర్మపరంగాను చేసేది ఏదైతే ఉందో తద్వారా కలిగే అనుభూతినే స్వర్గము అని అన్నారు. మరి ఇక్కడ సీతాదేవి రాముడితో ఉండి, రాముడితో సహధర్మం కలిసి ధర్మాన్ని ఆచరించడం ఆమెకు పరిపూర్ణమైనటువంటి ఇష్టము, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది. అందుకని రాముడితో ఉండటమే తనకు స్వర్గము, అంతే తప్ప వేరే సుఖమనేది కూడా అవసరం లేదు అని అన్నారు. సరే, స్వర్గము అంటే సుఖం ప్రాప్తించేటటువంటి స్థానము అన్నాం. అంటే ఏమిటి? మన మనస్సుకు ఇష్టమయ్యేది అని చెప్పి అన్నారు. మరి సుఖము అంటే దానికి కూడా, సుఖానికి కూడా 3 రకాలైనటువంటి నిర్వచనాలు మనకు చెప్పారు. ఏమిటి అంటే సాత్వికమైనటువంటి సుఖము, రాజసమైనటువంటి సుఖము, తామసమైనటువంటి సుఖము అని అన్నారు. ఇవన్నీ కూడా మనకు అనుభవంలో ఉన్నవే. కాకపోతే ఇది సాత్వికము, రాజసము, తామసము అని చెప్పి మనం గ్రహించం, కానీ మనకు అనుభవంలో ఉండేటటువంటి సుఖములే. ఏమిటి అంటే అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాంతంచ నియచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అన్నారు.
ఆత్మ బుద్ధి ప్రసాదం అంటే అనుకూలంగా శాంతిగా ఉంటూ సానుకూలంగా ఉండడం ద్వారా కలిగే సుఖం ఏదైతే ఉందో దానిని సాత్విక సుఖము అన్నారు. అయితే ఈ సాత్విక సుఖము కనిపించడానికి మొదట్లో దుఃఖంగా అనిపించవచ్చు. కానీ మొదట్లో యదగ్రే విషమివ పరిణామే అమృతోపమం, మొదట్లో కాస్త విషములాగాను దుఃఖకరంగా అనిపించినప్పటికీ అది పరిణామే గడచిన కొద్దీ కూడా నిత్యమైనటువంటి సుఖాన్ని అమృత అనుభూతిని కలిగిస్తుంది. దీనినే సాత్వికమైనటువంటి సుఖము అని అన్నారు. అంతే కదా. అంటే మొదట్లో కాస్త కష్టంగా అనిపించినప్పటికీ శాశ్వతమైనటువంటి సుఖాన్ని అటువంటి అనుభూతిని ఇచ్చేటటువంటిది అమృతోపమైనటువంటిది ఏదైతే ఉందో దానిని సాత్విక సుఖము అన్నారు. మరి రాజస సుఖము అంటే విషయేంద్రియ సంయోగాతు ఎత్తదగ్రే అమృతోపమం అని చెప్పి అన్నట్లుగా విషయేంద్రియ సంయోగాతు మనకు కంటికి కనిపించేటప్పటికీ అబ్బా ఇది ఎంత బాగుంది, ఇది నాకు కూడా ఉంటే బాగుండు కదా, ఇది నాకు ప్రాప్తిస్తే బాగుండు కదా అనేటువంటి చూడంగానే కంటికి ఇంపుగా అనిపించి దాన్ని పొందాలి అనేటువంటి ఆశ కలిగి ఎలాగోలా దాన్ని పొంది ఆ విధంగా సుఖాన్ని అనుభవించడం, భోగభాగ్యాలు సంపదలు ఏవైనా కానివ్వండి ఈ విధంగా అనుభవించడం. అయితే అది తరువాత విషంలాగా పరిణమిస్తూ ఉంటుంది. అంటే ఈ ఇంద్రియములు ఆ విధంగా మోహముతోటి లాగటం ద్వారా వాటి యందు ప్రవృత్తి కలగటము, వాటిని సుఖముగా అనుభవించడము, ఆ సుఖము తర్వాత దుఃఖమనేది ప్రాప్తిస్తుంది. అందుకే దీనిని అంటే ఆ క్షణంలో సుఖములాగా అనిపించి ఆ తర్వాత దుఃఖహేతువుగా ఏదైతే ఉంటుందో దాన్ని రాజస సుఖము అని చెప్పి అన్నారు. పరిణామే విషమివ తత్ సుఖం రాజసం స్మృతం అని చెప్పి. ఇక తామస సుఖము అని అంటే చెబుతున్నారు కష్టమే, ఇప్పుడు దుఃఖాన్నే ఇస్తుంది, తర్వాత కూడా దుఃఖాన్నే ఇస్తుంది. కానీ ఆ విషయాన్ని గ్రహించలేక దుఃఖాన్ని కూడా సుఖముగా భావించి మతి తెలియనటువంటి స్థితిలో, మదమెక్కినటువంటి స్థితిలో మోహపరవశుడై దుఃఖాన్ని కూడా సుఖంగా భావిస్తూ ఉంటాడే, దానిని తామస సుఖము అని అంటారు. అంటే ఏం లేదు, ఈ మదమెక్కి చేసేటటువంటి పనులు, అదేవిధంగా మత్తులో చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మత్తు కూడా సుఖంగా అనిపిస్తుంది, కానీ అది కూడా కష్టమే కదా. ఇవన్నీ కూడా తామసమైనటువంటి సుఖములు అన్నారు. అంటే సాత్వికమైనటువంటి సుఖము మొదట్లో కష్టంగా ఉన్నా నిత్యమైనటువంటి సత్యమైన సుఖాన్ని ఇస్తుంది. రాజసమైనటువంటి సుఖము మొదట్లో సుఖంగా అనుకూలంగా అనిపించిన అది భవిష్యత్తులో కష్టాన్ని కలుగజేస్తుంది. ఇక తామస సుఖము అంటే అది మొదట్లోనూ చివరి వరకు అది కష్టాన్ని దుఃఖాన్ని కలుగజేస్తుంది, కానీ ఆ విషయాన్ని గ్రహించకుండా అది సుఖముగా భావించి దాని యందు ప్రవృత్తిని పొందటము తామస సుఖము అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ సీతాదేవి తాను సాత్వికమైనటువంటి సుఖాన్నే కోరుకుంటున్నది. ఎందుకంటే అరణ్యవాసం చెయ్యటము అనేది వినగానే ఏమనిపిస్తుంది, అది కష్టముగా అనిపిస్తుంది. కానీ రామచంద్రమూర్తితో ఉండడం అనేది ఏదైతే ఉందో అది పరిపూర్ణమైనటువంటి సుఖము, పరమాత్మ యొక్క సన్నిధి సాయుధ్యము. కావున సీతాదేవి తాను కోరుకుంటున్నటువంటిది ధర్మపరమైనటువంటిది, నిజమైనటువంటి సుఖము, సాత్వికమైనటువంటి సుఖము అనే విషయాన్ని ఆమె పూర్తిగా విశ్వసిస్తూ నమ్ముతూ ఉన్నది. ఆ విషయాన్నే రామచంద్రమూర్తికి తెలియజేస్తున్నది. అందుకని ఏమంటోంది, స్వర్గోపి నహిమే మతః, నాకు స్వర్గం కూడా వద్దు రామచంద్ర, నీ సన్నిధే నాకు సుఖము, నీతోటే నేను ఆనందంగా ఉండగలను. ఇలా ఎన్ని సంవత్సరములైనా, వేల సంవత్సరములైనా సరే నేను గడుపగలను నీతో ఆనందంగా అని చెప్పి అంటూ, స్వర్గేపి చ వినావాసో భవితా యది రాఘవ త్వయా మమ నరవ్యాఘ్ర నాహం తమపి రోచయే. సరే, స్వర్గం ప్రాప్తిస్తే అది సుఖమే కదా అని అనిపించవచ్చు, కానీ రామచంద్ర నీవు లేకుండా నాకు స్వర్గము కూడా నరకప్రాయమైనదే అనే విషయాన్ని చెబుతూ, నరవ్యాఘ్ర పురుషశ్రేష్ఠుడైనటువంటి రామచంద్ర, రాఘవ, త్వయా వినా నీవు కనుక నాతో లేకపోతే, నిన్ను విడిచినట్లయితే, మమ వాసః నా నివాసము, నేను ఉండటం అనేది, స్వర్గేపిచ స్వర్గంలో అయినప్పటికీ కూడా, స్వర్గంలో ఉన్నప్పటికీ కూడా,
భవితా యది అంటే స్వర్గం అనేది ఎన్నో యజ్ఞయాగాదులు చేసి కష్టపడితేను ఆ విధంగా ఎన్నో పుణ్యములు చేస్తే ప్రాప్తించేటటువంటిది. ఆ స్వర్గము కోసమని ఎన్నో పుణ్యాలను కొన్ని యజ్ఞాలను కూడా ఆచరిస్తూ ఉంటాం. అలాగా అంతటి కష్టములకు ఫలంగా వచ్చేటటువంటి స్వర్గము సుఖాన్ని, నిత్యమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. కానీ నీవు లేకుండా నిన్ను విడిచి నాకు స్వర్గం ప్రాప్తించినప్పటికీ కూడా భవితా యది తమపి అహం నరోచయే, అటువంటి స్వర్గం కూడా నాకు ఏమాత్రమూ అవసరం లేదు. నీవు లేనప్పుడు నాకు స్వర్గం అనేది స్వర్గము కాదు, నీతో ఉంటేనే అది నాకు స్వర్గం అవుతుంది అని చెప్పి అంటున్నది. పైగా నీతో ఉంటే నాకు స్వర్గం అవుతుంది అని చెప్పటమే కాదు, అంటే భర్తతో ఉండటం వల్ల భార్యకు అటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ ధైర్యము, నిర్భయము, సుఖము, సంతోషము, ఆ స్వర్గంలో ఉన్నంతటి ఆనంద అనుభూతి కలగటమే కాదు, భర్తకు కూడా అంతే అని చెప్పి అంటున్నారు. ఈ విషయం మనకు మహాభారతంలో నలోపాఖ్యానం ద్వారా మనకు తెలుస్తున్నది. నలమహారాజు అడవులు పాడైపోయి ఆయన సంపదనంతా కోల్పోయి ఒకానొక సందర్భంలో స్నానం చేసినటువంటి సందర్భంలో ఆయన యొక్క వస్త్రము కూడా ఆ పక్షులు ఎత్తుకుపోతే కనీసం అంటే చక్రవర్తిగా ఉన్నటువంటి నలమహారాజు కనీసం కట్టుకోవడానికి కట్టుబట్ట కూడా లేనటువంటి పరిస్థితికి వచ్చి తనకేదో గ్రహస్థితి బాగుండక లేకపోతే తనకేదో విధివశాత్తు ఈ విధమైనటువంటి వైపరీత్యము దుఃఖము కలిగింది, తన దుఃఖము తన భార్యకు ఎందుకు అనే ఉద్దేశంతో నలమహారాజు దమయంతితో చెబుతాడు, నీవు మీ తండ్రి గారింటికి వెళ్ళిపో, నా కర్మ మరలా సరి అయినప్పుడు, నేను మరలా సుఖాన్ని పొందినప్పుడు, మంచి రోజులు వచ్చిన తర్వాత మరలా నువ్వు నా దగ్గరికి వద్దు, కానివి ఇప్పుడు మాత్రం నాతో పాటు నీవు ఈ విధమైనటువంటి కష్టములు పడవద్దు అని చెప్పి నలమహారాజు దమయంతితోటి అంటే, అప్పుడు ఆ సందర్భంలో దమయంతి అంటుంది, అంటే భర్తు అతిక్లేశ సమయేపి తం విహాయ నస్థేయం, భర్తకు ఎంత క్లేశకరమైనటువంటి కష్టకరమైనటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా అటువంటి భర్తను భార్య ఏనాడు విడవకూడదు అనే విషయాన్ని అక్కడ దమయంతి చెబుతుంది. హృతరాజ్యం హృతద్రవ్యం వివస్త్రం తృశ్రమాన్వితం కథముత్సృజ్య గచ్చేయం అహం హి విజనేవనే. మహారాజా, రాజ్యాన్ని కోల్పోయారు, సంపదలను కోల్పోయారు, కనీసం కట్టుబట్ట కూడా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, శ్రమ తప్ప మీలో ఏమీ కనిపించడం లేదు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మిమ్ములని ఏ విధంగా నేను విడిచిపెట్టి వెళ్ళగలనయ్యా? సుఖంగా ఉంటే విడిచిపెట్టి వెళ్ళొచ్చేమో కానీ దుఃఖంలో మాత్రం ఎప్పుడూ కూడా భర్తని విడిచిపెట్టి వెళ్ళకూడదు కదా. ఎంత చక్రవర్తిగా ఉండేటటువంటి మీరు ఇటువంటి పరిస్థితికి వస్తే ఇటువంటి వారిని ఎప్పుడు ఎలా విడిచిపెట్టి వెళ్ళగలము అని అంటున్నది. అంటూ శ్రాంతస్యతే క్షుధార్తస్య చింతయానస్య తత్సుఖం వనే ఘోరే మహారాజ నాశయిష్యతి మే క్రమం అని అన్నారు. అనగానే మరి నలమహారాజు అంటాడు, సరే నాకేదో కష్టం కలిగింది, నా పరిస్థితి బాగుండలేదు, నేను ఈ విధమైన చాలా దీనమైనటువంటి స్థితిలో వచ్చాను, నీకేం కర్మ పట్టింది? నాకు ఈ స్థితి వచ్చినప్పుడు నువ్వు కూడా ఈ స్థితిని ఎందుకు అనుభవించాలి? నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, అప్పుడు అంటుంది, మిమ్మల్ని శ్రాంతస్య క్షుధార్తస్య చింతయానస్య తత్సుఖం. ఈ విధంగా శ్రాంతుడు అయిపోయి ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి ఆలోచనతోటి మనస్సు వికలమైపోయి తిరుగుతున్నటువంటి నిన్ను విడిచిపెట్టి నేను నా పుట్టింటికి వెళితే అక్కడ నాకు సుఖం అనేది ఎలా వస్తుందయ్యా? ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నీకు ఏమాత్రమన్నా కొంత సంతోషమో సుఖాన్నో గనక ఇవ్వగలిగాను అంటే అదే నాకు సుఖము, అదే నాకు స్వర్గం అవుతుంది తప్ప కష్టాల్లో ఉన్నటువంటి నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నేను అంతఃపురంలో కూడా నేను సుఖంగా ఉండలేను అని అంటూ, ముఖ్యంగా కష్టంలో ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి భర్తకి సుఖాన్ని, ఆనందాన్ని, అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలిగినది భార్య మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ దమయంతి మనకు తెలియజేస్తూ, నభార్యా సమంకించితు విద్యతే భేషజం మహతు నిత్యం హి సర్వదుఃఖేషు సత్యమేతద్బ్రవీమితే. కష్టకాలంలో కష్టాల్లో ఉన్నటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భర్తకి
ఔషధంగాను తరణోపాయంగాను ఉండేటటువంటి వారిలో భార్యను మించినటువంటి వారు లేరు, భార్యను మించినటువంటి ఔషధము లేదు. ఆమె కనుక ఆ భర్తతో పాటు కనుక ఉన్నట్లయితే, అనుకూలంగా ఉన్నట్లయితే, అదనుగా కనుక ఉన్నట్లయితే, సమర్థించగలిగినట్లయితే ఆ భర్తకు భార్యయే ఔషధమవుతుంది, భార్యయే తరణోపాయం అవుతుంది. ఆమె ద్వారానే సంతోషాన్ని పొందగలుగుతాడు, తన కష్టముల నుండి బయట పడగలిగేటువంటి సమర్థతను, ఆత్మవిశ్వాసాన్ని కూడా పొందగలుగుతాడు అని అంటూ, నభార్య సమంకించిద్ విద్యతే భేషజం మహతు. భార్యను మించినటువంటి ఔషధం భర్తకు వేరొకటి ఉండదు. కావున కష్టకాలంలో భర్తను సమర్థించటము, భర్తకు అనుకూలంగా ఉండటము భార్య యొక్క కర్తవ్యం మహారాజా. ఆ ధర్మాన్ని విడిచిపెట్టి నేనెక్కడికి వెళ్ళిపోతానయ్యా? కష్టాల్లో ఉన్నటువంటి నిన్ను విడిచి నేను అంతఃపురంలో సుఖంగా ఉండగలనా అని చెప్పి దమయంతి ఆ సందర్భంలో ఇంకా అనేకమైనటువంటి ధర్మాలను, అదేవిధంగా భార్య ఆచరించవలసినటువంటి తీరును, భర్తకు భార్య వలనే సుఖము, అదేవిధంగా ఆత్మవిశ్వాసము అనేవి కలుగుతాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగాను నిర్దుష్టంగాను చాలా చక్కగా చెబుతుంది. మరి ఇక్కడ సీతాదేవి కూడా అలాగే అంటున్నది. రామచంద్ర, నువ్వు వనవాసానికి వెళుతున్నావని చెప్పి నిన్ను విడిచిపెట్టేసి నేను అయోధ్యానగరంలో ఉంటే నా ధర్మాన్ని నేనెలా పాటించినట్టు అవుతుందయ్యా? సహధర్మచారిణి అన్నారు భార్యని. అంటే ఏమిటి? కలసి ధర్మాన్ని పాటించేది అని చెప్పి, మీరు పితృవాక్య పరిపాలన కోసం అని చెప్పి ధర్మాన్ని పాటించడానికి వెళుతున్నారు. మీ ధర్మంలో నాకు భాగం లేదా? మిమ్మల్ని మీ తండ్రి గారు ఆజ్ఞాపించారు అంటే మీకు అర్ధాంగినైనటువంటి నన్ను కూడా ఆజ్ఞాపించినట్లే. కావున నేను కూడా మీతో వస్తాను. అది కష్టం అంటావా? అది నాకు కష్టం కాదు. మీతో పాటు ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గము. మీరు లేనటువంటిది, మీతో పాటు లేనటువంటి జీవితము స్వర్గంలోనైనా సరే అది నరకప్రాయమే అవుతుంది. అందుకనే త్వయా మమ నరవ్యాఘ్ర నాహం తమపి రోచయే. నీవు లేనటువంటి స్వర్గాన్ని కూడా నేను కోరుకోను, అది సుఖాన్ని ఇచ్చేటటువంటిది కాదు. నీతో పాటు ఉన్నట్లయితే అరణ్యం కూడా స్వర్గమే అని అంటున్నది. పైగా స్త్రీలకు, భార్యకు ముఖ్యంగా భర్తతో ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని పొందటము అది ఒకెత్తు అయితే, భర్త దూరమైనప్పుడు అంతకు మించినటువంటి దుఃఖం అనేది కలుగుతుంది అని అన్నారు. అందుకని కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం కదా, ఇంటిలో ఉన్నప్పుడు కంటే కూడా ఊరు వెళ్ళినప్పుడు ఫోన్ చేసి మరి ఏమండి కాఫీ తాగారా, టిఫిన్ చేశారా అని చెప్పి, ఇట్లాగ భోజనం చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉంటే ఆ పక్క వాళ్ళు అంటూ ఉంటారు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు పట్టించుకోరు కానీ ఇలా బయట ఊరికి వచ్చినప్పుడు మాత్రం ఫోన్ చేసి మరి ఈ విధంగా అడుగుతుంటారు. ఇలా పనిపాటు ఉండదా అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఈ ప్రేమ చూపించరా అని అనిపిస్తుంది. కానీ దానికి చెబుతారు, కాళిదాసు మంచి సమాధానం చెప్పాడు. ఆశాబంధ కుసుమ సదృశ ప్రాయసో హ్యంగనానాం సద్యపాతి ప్రణయ హృదయే విప్రయోగే రుణద్ధి అని చెప్పి అంటూ, స్త్రీల యొక్క ఆ ఆశాబంధం ఏదైతే ఉన్నదో అది కుసుమ సదృశం అని అన్నారు. పుష్పము లాంటిది, అది గాలి వీచినప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది అని చెప్పి అంటూ, తమ ప్రియుడు అంటే ఆ భర్త దూరమైనప్పుడు అది మరింతగా బాధపడుతూ ఉంటుంది ఆమె యొక్క మనస్సు. అందుకని రుణద్ధి, దూరమైనటువంటి భర్త యందే ఈ మనస్సు లగ్నమై ఉండటం వల్ల ఎప్పుడూ కూడా తదేక బుద్ధితోటి ఆయన గురించే ఆలోచిస్తూ, ఇలా పొద్దున్నేనేమో అల్పాహారం చేశారా, మధ్యాహ్నం భోజనం చేశారా ఇలా అడుగుతూ ఉంటారు. అంటే ఏమిటి? దూరమైనటువంటి వారి యందు మరింత అనురాగము పెరుగుతుంది. మన కవులు కూడా అంటారు కదా, దూరమైన కొలది పెరుగును అనురాగం అని చెప్పి అన్నట్లుగా, అలాగా దూరమైనటువంటి తన ప్రియుడి గురించి కానీ భర్త గురించి కానీ అనురాగం మరింత హెచ్చుగా ఉంటుంది. అందుకనే ఆ విధమైనటువంటి ప్రవృత్తి ఉంటుంది అని. అందుకని ఇక్కడ సీతాదేవి కూడా నీతోనే గడపటమే ఆనందము, నీవు దూరమైతే అది నరకము కంటే కూడా చాలా క్లిష్టమైనటువంటిది అని చెప్పి అన్నారు. అందుకనే ఆ భర్తకు దూరమయ్యి ఏ భార్య కూడా జీవించలేదు అనే విషయాన్ని మనకు కావ్యాల్లో కూడా చాలా సందర్భాల్లో తెలియజేశారు. అందుకనే సీతాదేవి, నిన్ను విడిచి ఉండటం అనేది నాకు వీలు పడేటటువంటి విషయము కాదు, నీతో పాటు కలిసి వచ్చి ఆ అరణ్యంలో ఉండటమే నాకు ధర్మము, అదే నాకు స్వర్గము అని చెప్పి సీతాదేవి స్పష్టంగా తెలియజేస్తూ మరో మాట కూడా చెబుతున్నది. అహం గమిష్యామి వనం సుదుర్గమం
మృగాయుతం వానర వారణైర్యుతం వనే నివత్స్యామి యథా పితుర్గృహే తవైవ పాదా ఉపగృహ్య సంయత. రామచంద్ర, నీతో పాటు నీ సేవ చేస్తూనే నేను సుఖంగా అడవిలో గడుపుతాను. అహం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనం గమిష్యామి. నేను రానా అని అడగటం లేదు, నేను వచ్చేస్తున్నాను అని చెప్పేస్తోంది సీతాదేవి రాముడితోటి. అహం నేను సుదుర్గమం, నడవటానికి కూడా చాలా కష్టమైనటువంటిది. మృగాయుతం, అనేకమైనటువంటి మృగములతోటి వ్యాపించినటువంటిది, మృగములతో క్రూరమైనటువంటి మృగములతో కూడా కూడినటువంటిది. వానర వారణైర్యుతం, చంచలమైనటువంటి మనస్సు కలిగిన కోతులతోటి, అలాగే ఎంతో మదించినటువంటి ఏనుగులతోటి కూడి ఉండేటటువంటి వనం. అటువంటి వనానికి ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి వల్ల భయం కలుగుతుందని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా వనం గమిష్యామి, నీతో పాటు వనానికి నేను కూడా వస్తాను. సంయత తవ పాదౌ ఏవ ఉపగృహ్య. సంయత, నియమంతో ఉంటూ, మనస్సుని నిశ్చలంగా ఉంటూ, నీయందే మనస్సు లగ్నం చేసి ఉండి, తవ పాదౌ ఏవ, నీ పాదములనే ఉపగృహ్య, ఆశ్రయించి స్వీకరించి, పితుః గృహే యథా, తండ్రి గారి ఇంటి వద్ద ఎంత ఆనందంగా అయితే గడుపుతానో, పుట్టింట్లో ఎంత ఆనందంగా అయితే ఉండగలుగుతానో, తథా వనే నివత్స్యామి, ఆ విధంగా నీతో పాటు ఆ దండకారణ్యం దట్టమైనటువంటి అరణ్యంలో కూడా ఆ విధంగా నేను గడుపుతాను, గడుపగలను అని చెప్పి తన అభిప్రాయాన్ని చెప్పేసింది. మనం అనుకున్నాం కదా, కొన్ని సందర్భములలో సరస్వతీదేవి జరగబోయేటటువంటి విషయాలను కూడా అంతర్లీనంగా ఆ మాటలలోనే చొప్పిస్తుందని. సీతాదేవి దగ్గరికి రామచంద్రుడు మొదటగా, అంటే ఏమిటి, దశరథ మహారాజు పట్టాభిషేకం సంకల్పించినప్పుడు సీతాదేవి దగ్గరికి రామచంద్రుడు వెళితే అప్పుడు సీతాదేవి అంటుంది, రామచంద్ర, నీవు చక్కటి దీక్షలను వహించి అందరినీ రక్షిస్తూ ఉంటావు, అలాగే నిన్ను నేను అనుసరించి ఉంటాను అని చెప్పి అన్నది. అంటే ఆ సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే, రాముడు రాజయ్యి చక్కగా ఈ అశ్వమేధ యాగాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఆ యాగములలో సీతాదేవి రాముడితో కూర్చుని ఆ ధర్మమును ఆచరిస్తుంది అని చెప్పి తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్న ఆంతర్యం కూడా ఏమిటి, నీవు దీక్షణ వహించి అందరినీ రక్షిస్తూ ఉంటే, దుష్ట శిక్షణ చేస్తూ ఉంటే, వనవాస దీక్ష చేస్తూ అడవిలో రాక్షసులందరినీ కూడా వసిస్తూ ఉంటే నేను నిన్ను అనుసరిస్తాను అనే భావన ఆ సందర్భంలో కూడా మనం చెప్పుకున్నామంటే సరస్వతీదేవి ఆ విధంగా పలికిస్తుందన్నమాట. మరి ఇక్కడ సీతాదేవి అన్నటువంటి ఈ శ్లోకంలో కూడా చాలా నిగూఢమైనటువంటి జరగబోయేటువంటి విశేషాలను తెలియజేసే అర్థం అనేది ఉన్నది. సాధారణంగా చూచినట్లయితే, రామచంద్ర, నేను నడవడానికి కూడా కష్టమైనటువంటిది, అనేక మృగములతో కూడినటువంటిది, అలా కోతులతోటి మదపుటేనుగులతోటి కూడిన వనానికి వచ్చి నియమంగా ఉంటూ నీ పాదములనే స్మరించుకుంటూ, నీ పాదసేవ చేసుకుంటూ, నిన్ను చూస్తూ, నిన్నే తలచుకుంటూ చూస్తూ ఆ వనంలో నేను గడపగలను అని చెప్పింది ఇక్కడ. మరి ఈ శ్లోకంలో రామావతార ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనాన్ని సూచించేటటువంటి భవిష్యత్ కథ కూడా ఇదే శ్లోకంలో ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ వానర వారణైర్యుతం అని, మృగాయుతము అని చెప్పి 2 పదాలు ఉన్నాయి. ఈ 2 పదముల ద్వారా ఇక్కడ విశేషమైనటువంటి అర్థం వస్తున్నది. ఇక్కడ యుతం అనే చోట యు ధాతువు ఉన్నది. యు మిశ్రణయోహో అని ధాతువు. అర్థం మామూలుగా చెప్పుకుందాం. అంటే యుధాతువుకి కలవడము, కలపటము అని, విడిపోవటము, విడదీయటము అని ఇలా 2 అర్థాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూచినట్లయితే మృగాయుతం, మృగము చేత విడగొట్టబడినటువంటి దానినై, అంటే మృగము అంటే ఇక్కడ మారీచుడు మృగం రూపంలో వచ్చి రామచంద్రమూర్తి నుండి సీతాదేవిని వేరు చేసేటటువంటి సన్నివేశాన్ని కల్పిస్తాడు. కావున మృగాయుతం, మాయామృగం వేషంలో వచ్చేటటువంటి మారీచుని ద్వారా నీ నుండి ఆ అరణ్యంలో వేరు చేయబడినటువంటి నేను, ఇంకేమన్నాడు, వానర వారణైర్యుతం,
ఇక్కడ మృగాయుతం దగ్గర యుతం అనే దానికి విడగొట్టడము అనే అర్థం తీసుకుంటే వానర వారణైర్యుతం, వానర వారణములు అంటే వానర శ్రేష్ఠులు అని అర్థం. కావున వానర వారణైర్యుతం, వానర శ్రేష్ఠుల ద్వారా కలుపబడినటువంటి దానిని అవుతాను అనే అర్థం కూడా ఇక్కడ మనకు స్ఫురిస్తూ ఉన్నది. అంటే మాయా మృగమైన మారీచుడు అనే మాయా మృగము ద్వారా నీ నుండి వేరు చేయబడేటటువంటి నేను వానరముల ద్వారా, వానర సైన్యము ద్వారా మరలా నీతో కలపబడతాను అనే సన్నివేశాన్ని ఇక్కడ సరస్వతీదేవి సీతాదేవి యొక్క నోటి ద్వారానే పలికించిందనమాట. మరి పలికించింది బాగానే ఉన్నది, మారీచుడి ద్వారా విడదీయబడతాము, మరి వానరముల ద్వారా కలుపబడతాము అనే అర్థం ఉన్నది. మరి ఈ మధ్యలో ఏం చేస్తాం అనే దానికి కూడా అహం తవ పాదౌ ఏవ ఉపగృహ్య, మరి ఈ మధ్యకాలంలో వనం గమిష్యామి, అశోక వనం గమిష్యామి అని అర్థం చెప్పాలి ఇక్కడ. కావున ఈ మధ్యకాలంలో మారీచుడి చేత విడగొట్టబడినటువంటి నేను, అంటే నీ నుండి వేరు చేయబడినటువంటి నేను అశోకవనానికి వెళ్ళవలసినటువంటి స్థితి వస్తుంది. మరి అక్కడేం చేస్తావు అంటే తవ పాదౌ ఏవ ఉపగృహ్య, నీ పాదములనే నీ గురించే ఆలోచిస్తూ సంయత పితృగృహే యథా నివత్స్యామి, పుట్టింట్లో ఉన్నట్లుగా నేను ఉండగలుగుతాను అని చెప్పి. అంటే భర్తకు దూరమైనటువంటి స్త్రీ పుట్టింట్లో కూడా ఏ విధంగా అయితే శోకిస్తూ ఉంటుందో అనేది ఒక అర్థము, సురక్షితంగా ఉంటాను అనేది రెండవ అర్థం. ఇలాగా అనేకమైనటువంటి అర్థములు ఉన్నాయన్నమాట. కావున ఈ శ్లోకంలో సీతాదేవి చెప్పినటువంటి, సాధారణంగా ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట, రామచంద్ర నేను ఎన్నో మృగములు అంటే వనానికి వస్తాను, ఆ వనంలో ఎన్నో మృగములతో కూడినటువంటిది, కోతులతో కూడినటువంటిది అయినటువంటి ఆ వనానికి వచ్చి నీ పాదములనే ధ్యానిస్తూ నీతో పాటు నేను ఉంటాను అనేది ఒక అర్థము. అయితే అక్కడ సరస్వతీదేవి అందులో ఉన్నటువంటి ఆ శ్లోకంలోనే, ఆ మాటల్లోనే భవిష్యత్తును కూడా పలికించినట్లుగా మాయామృగము చేత నీ నుండి వేరు చేయబడి వానర సైన్యము చేత, వానరుల చేత నీతోటి మరలా కలపబడతాను, ఆ మధ్యకాలంలో అశోకవనంలో నేను ఉంటాను అనే అర్థం కూడా ఇక్కడ మనకు తెలియజేశారన్నమాట. ఇలాగా సీతాదేవి మాట్లాడినటువంటి మాటలు ఆ సందర్భంలో తాను వనానికి వస్తాను అనే విషయాన్ని, అలాగే వనంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని కూడా సూచించే విధంగా ఉన్నాయి. మరి అక్కడ కూడా ఏమన్నది, అనన్యభావామనురక్త చేతసం త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం నయస్వమాం సాధు కురుష్వయాచనాం నతే మయాతో గురుతా భవిష్యతి. అంతేకాదు రామచంద్ర, ఆ అరణ్యంలోకి నీతో పాటు నేను అడవికి విచ్చేసి అక్కడ ఎలా ఉంటాను అంటే అనన్యభావాం, మరొక తలంపు అనేదే, మరి ఒక ఆలోచన అనేదే లేకుండా నీ గురించే ఆలోచిస్తూ నీ సేవ చేస్తూ, అనురక్త చేతసం నీయందే అనురాగముతో ఉండినటువంటి ప్రేమతో వ్యవహరిస్తూ, త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం, అలా ఉంటాను. త్వయా వియుక్తం, ఒకవేళ నీ నుండి కనుక వేరైనట్లయితే, అంటే నువ్వు కనుక నన్ను అడవికి తీసుకువెళ్ళనట్లయితే మరణాయ నిశ్చితాం, నేను అయోధ్యానగరంలోనైనా సరే మరణాన్ని పొందుతాను. ఎందుకంటే నీ వియోగము కంటే కూడా, నిన్ను విడిచి ఉండటం కంటే నాకు మరణమే మేలు అని చెప్పి అంటున్నది. అందుకని ఏమంటుంది, త్వయా వియుక్తాం, నీవు కనుక నన్ను విడిచి వెళ్ళినట్లయితే, నీ వియోగం నాకు కలిగినట్లయితే మరణాయ నిశ్చితాం, మరణించడానికే నిశ్చయించుకున్నటువంటి దానినైనా మాం, నన్ను సీతాదేవినైనటువంటి నన్ను రామ నయస్వ, నీతో పాటు వనానికి తీసుకువెళ్ళవయ్యా, యాచనాం సాధు కురుష్వ, నా యొక్క యాచనను నేను ఇంతగా ప్రాధేయపడుతున్నానే, నేను ప్రాధేయపడుతున్నటువంటి ఈ ప్రార్థనను, నా కోరికను, నా ఇష్టమును, నా ముచ్చటను తీర్చవయ్యా అని అంటున్నది. అంతే కదా, సీతాదేవి తాను వనానికి రావటము అవసరానికో లేకపోతే చేయవలసి వచ్చిందో ధర్మం పాటించడం కోసమే మాత్రమే కాదు, వనవాసం చేయటం, వనంలో నీతో విహరించడం అనేది నా ముచ్చట, నాకు ఇష్టము అనే విషయం కూడా సీతాదేవి చెప్పింది కదా. అందుకనే యాచనాం
నయస్వ యాచనాం సాధుకురుష్వ, నా ప్రార్థనను అనుకూలంగా అంగీకరించి నా కోరికను తీర్చవయ్యా. మయాతే గురుతాన్ అభవిష్యతి, నా వల్ల నీకేమాత్రము భారము కలగదు, నా వల్ల నీకేమాత్రము కూడా కష్టమనేది కలగదు. ఆ విధంగా నేను వ్యవహరిస్తాను, నీకు అనుకూలంగా ఉంటూ నీకు ఆనందాన్ని కలుగజేస్తాను తప్ప నేనేదో అడవికి వచ్చి నీకు భారం అవుతాను అని చెప్పి మాత్రం నీవు అనుకోవద్దు అని చెప్పి అంటున్నది. అందుకనే ఇక్కడ ఈ సందర్భంలో కూడా, ఈ శ్లోకంలో కూడా ఒక భవిష్యదర్థాన్ని సూచించేటటువంటి అంతరార్థం అనేది పెద్దలు మనకు తెలియజేశారు. ఇక్కడ అనన్యభావాం అనురక్త చేతసాన్ త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం అని చెప్పి అన్నది కదా. నీతో పాటు నేను అడవిలో ఎలా, వనంలో ఎలా ఉంటాను అంటే నిన్నే తలుచుకుంటూ ఉంటాను, నీ మీద అనురాగంతో జీవిస్తూ ఉంటాను. అలా లేకపోతే మరణించడానికైనా నేను సిద్ధము, కావున నీ వియోగాన్ని నేను భరించలేను, కావున నన్ను వనవాసానికి తీసుకువెళ్ళవయ్యా, నేను నీకు భారము కాదు అని చెప్పి అన్నది. మరి దీనికే విశేషార్థాన్ని కనుక చూచినట్లయితే అనన్యభావం, మరి ఇంతకు ముందు శ్లోకంలో ఆ అంతరార్థాన్ని చూస్తూ మనము వారణ చూస్తూ మృగాయుతం వారణయుతం అన్నప్పుడు మారీచుడు అనే మృగము ద్వారా నీ నుండి వేరు చేయబడినటువంటి నేను వనంలో ఉంటాను అనే అర్థాన్ని కూడా, అంతరార్థాన్ని సరస్వతీదేవి పలికించింది అనుకున్నాం కదా. మరి అక్కడ ఆ వనవాసంలో అంటే వనవాసంలో ఎలా ఉంటారనేది మామూలు అర్థంగా మనం చెప్పుకున్నాం. అశోకవనంలో సీతాదేవి ఎలా ఉండదలుచుకున్నదనే విషయాన్ని చెబుతూ అనన్యభావం, నేను లంకలో అశోకవనంలో ఉన్నప్పుడు నీ యందు తప్ప ఇతరుల మీద భావన ఏమాత్రము కూడా నాకు ఉండదు. మరి అంతే కదా, లంకానగరంలో రావణాసురుడు ఎంత ప్రలోభ పెట్టినా, అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలు ఎంత బెదిరించినప్పటికీ, ఎంత భయపెట్టినప్పటికీ సీతాదేవి యొక్క మనస్సులో ఎటువంటి మార్పు లేకుండా అనన్య భావనతోటి రాముని యందే భావన కలిగి ఉన్నది. అంతేకాదు అనురక్త చేతసం, రాముని యందే ప్రేమ అనురాగముతో నిండి ఉన్నది. అక్కడ ఎలా ఉన్నది అనే దానికి చెబుతారు. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమే వానుపశ్యతి అని. రాముణ్ణి విడిచినటువంటి సీతాదేవి మరి అంతకాలము 11 నెలల పాటు, దాదాపు సంవత్సరం కాలం పాటు లంకానగరంలో ఎలా ఉండగలిగిందండి? అసలు ఎలా జీవించగలిగింది అని అంటే, ఆమె లంకానగరంలో ఉండి చుట్టూ ఉండేటటువంటి చెట్లను లేకపోతే రాక్షసులను లంకానగరాన్ని చూస్తూ ఉన్నట్లయితే గనక ఆమె అక్కడ ఏమాత్రము ఉండగలిగేది కాదు. మరి ఏం చూస్తూ ఉన్నది? ఆమె రామమే వానుపశ్యతి అని అన్నారు. అంటే ఈ రాక్షసులను కానీ లేకపోతే చుట్టూ ఉన్నటువంటి ఫలములని పుష్పములను చెట్లని కానీ వేటిని చూడకుండా మనస్సు రాముని యందే లగ్నము చేసి రామమే వానుపశ్యతి, రాముడినే తదేక బుద్ధితోటి మానసికంగా రాముడినే చూస్తూ ఉన్నది. కావుననే ఆమె లంకానగరంలో ఉండగలిగినది అని చెప్పి మనకు సుందరకాండలో చక్కగా తెలియజేశారు. అందుకనే అనన్యతే చేతసాం, నీయందు మాత్రమే ఆ శోకవనంలో నీయందే మనస్సు లగ్నం చేసినటువంటి దానినై ఉండి రాక్షస స్త్రీలు పీడించగా మరణాయ నిశ్చితాం, నీ యొక్క వియోగాన్ని తట్టుకోలేక మరి ఆ అశోకవనంలో సీతాదేవి రాక్షస స్త్రీలందరూ కూడా పీడించినటువంటి సందర్భంలో, రావణాసురుడు బెదిరించినటువంటి సందర్భంలో అప్పటి వరకు ధైర్యంగానే ఉంది. కానీ నీకు 1 నెల మాత్రమే సమయం ఇస్తున్నాను, ఆ సమయం తర్వాత నిన్ను నా వశం చేసుకుంటాను అని చెప్పి రావణాసురుడు ఎప్పుడైతే సీతాదేవిని బెదిరించాడో, అలా బెదిరించి వెళ్ళిన తర్వాత సీతాదేవి తన జుట్టునే తన మెడకి ఉరిగా తగిలించుకుని ఆమె మరణించడానికి సిద్ధమైనది. మరి ఆ సన్నివేశం ఇక్కడ తెలియజేస్తున్నారు. త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం, నీ వియోగాన్ని తట్టుకోలేక మరణించడానికి సిద్ధపడినటువంటి నన్ను నయస్వ, ఆ లంకానగరం నుండి హనుమంతుడు మొదలైనటువంటి వారి యొక్క సహాయంతో నన్ను మరలా నీవు అయోధ్య నగరానికి తీసుకురావయ్యా అనేటటువంటి భావన కూడా ఇక్కడ, అంటే సుందరకాండలో జరగబోయేటటువంటి సన్నివేశము. ఆ తరువాత రామచంద్రమూర్తి యుద్ధం చేసి రావణాసురుడిని వధించి
సీతాదేవిని మరలా సీతాదేవిని మరలా పొందేటటువంటి సన్నివేశము కూడా ఈ పదాలలో సూచించబడింది. అందుకనే మరణాయ నిశ్చిత, మరణించడానికి సిద్ధపడినటువంటి నన్ను నయస్వ, హనుమంతుణ్ణి పంపడము ద్వారా నీ యొక్క క్షేమ సమాచారాలు తెలియజేసి నాకు రక్షణగా నీవు ఉన్నావు అనే ధైర్యాన్ని ఇచ్చి నన్ను జీవింపజేసి అక్కడ నుండి నన్ను మరలా చేజిక్కించుకోవయ్యా, నీ దరి చేర్చుకోవయ్యా అని అంటూ యాచనాం సాధుకురుష్వ. మరి దీని అర్థం ఏమిటి అంటే, యాచనాం దేవతలు ఏదైతే నిన్ను వైకుంఠానికి వచ్చి ఏదైతే నిన్ను కోరారో, ఏమని, రావణాసురుణ్ణి వధించి ఈ భూభారాన్ని తగ్గించమని చెప్పి ఏ కోరిక అయితే దేవతలు కోరారో ఆ యాచనాం, ఆ కోరికను సాధుకురుష్వ, చక్కగా నెరవేర్చి, అంటే రావణాసురుడితో యుద్ధం చేసి రావణాసురుణ్ణి వధించి ఆ దేవతల యొక్క కోరికను దేవతల యొక్క కోరికను నెరవేర్చవయ్యా. తే గురుతా నభవిష్యతి. ఇదంతా సాధించడం అనేది నీకు ఒక కష్టమే కాదు, నీ అవతార ప్రయోజనమే ఇది. ఇది చేస్తేనే నీ అవతార ప్రయోజనం అనేది నెరవేరుతుంది అనే విషయాలను కూడా నర్మగర్భంగా అంతర్లీనంగా సీతాదేవి చెప్పినటువంటి మాటల్లోనే మనకు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భానుసారం మాత్రము నీయందే మనస్సు లగ్నం చేసినటువంటి దానిని, నీయందే ప్రేమ కలిగినటువంటి దానిని అయినా నువ్వు కనుక లేకపోతే ఈ అయోధ్యానగరంలోనే మరణించడానికైనా సరే సిద్ధమైనటువంటి నన్ను నీతో పాటు వనవాసానికి తీసుకువెళ్ళవయ్యా, అక్కడ నిన్ను సేవిస్తూ ఉంటాను, నేను నీకేమాత్రమో భారము కాదు, కావున రామచంద్ర నేను నీతో పాటు వనవాసానికి వచ్చేస్తాను అని ఈ సందర్భంలో సీతాదేవి రామచంద్రమూర్తికి తెలియజేస్తున్నది. మరి ఇంకొక శ్లోకంతో ఈ సర్గ సీతాదేవి చెప్పేటటువంటి మాటలు కూడా పూర్తవుతాయి. మరి రామచంద్రమూర్తి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనే విషయాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవం వర్షసహస్రాణాం శతం వాహం త్వయా సహ వ్యతిక్రమం న వేత్స్యామి స్వర్గోపి నహి మే మతః వర్గేపి చ వినావాసః భవితా యది రాఘవ వయా మమ నరవ్యాఘ్ర నాహం తమపి రోచయే అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానరవారణైర్యుతం వనే నివత్స్యామి యథా పితుర్గృహే తవైవ పాదౌ ఉపగృహ్య సంయత అనన్యభావాం అనురక్తచేతసం త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం నయస్వ మాం సాధు కురుష్వ యాచనాం నతే మయాతః గురుతా భవిష్యతి తథా బ్రువాణామపి ధర్మవత్సలః న చ స్మసీతాం ధ్రువరో నినీషతి ఉవాచ చైనాం బహుసన్నివర్తనే వనే నివాసస్య చ దుఃఖితాం ప్రతి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే
ఆది కావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తవింశే సర్గే సప్తవింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ